న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలను కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కుదిపేస్తోంది. ఈ స్కామ్ పై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. ఇప్పటికే 5గురిపై కేసు సీసీఎస్ లో నమోదైంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పాత్రే కీలకంగా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన ఆదేశాలతోనే అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఈ కేసులో మరికొంతమందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, సీసీఎస్ కేసు ఇప్పటికే 5గురిపై నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భారీ కుంభకోణమే బయటపడింది. దీన్నంతా కూడా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని అందించే పిలాంటో టెక్నాలజీ వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుంచి కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి వాళ్ళు అందించడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా కార్యకలాపాలు చూసేవారు. కొన్ని సంస్థలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్స్కి సంబంధించిన సబ్సిడీల రూపంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులకు సంబంధించి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ట్యాక్స్ ఎక్కడా చెల్లించకుండానే చెల్లించినట్టు ఏదైతే వాళ్ళు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేశారో అందులో సబ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కడా కూడా కట్టలేదు. దీంతోనే కొన్ని సంస్థలపైన ఆడిటింగ్కి సంబంధించి అనుమానం రావడంతో ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పూర్తిగా 6 నెలల నుంచి జనవరి నుంచి కూడా ఈ ట్యాక్స్ పేమెంట్లకు సంబంధించి పూర్తి అంతర్గత విచారణ జరపడం జరిగింది. దాంట్లో భాగంగానే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతో సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేశామని చెప్పేసి కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఆ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరి సూచనల మేరకు చేశారు, ఎలాంటి మార్పులు చేశారు, ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా మొత్తం ఇప్పటి వరకు సమాచారం ఆడిటింగ్లో బయటపడ్డ మొత్తం లాస్ కూడా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగ్గొట్టారని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. దీనిపైనే పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి సీసీఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి ఆధారాలు ఇప్పటివరకు వాళ్ళు అంతర్గతంగా విచారించిన ఆధారాలను కూడా సబ్మిట్ చేశారు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అందించింది ఈ టెక్నాలజీని, వాళ్ళు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఎలాంటి మార్పులు చేశారనే దానిపైన పూర్తి వివరాలు కూడా కొన్ని అందించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే ఇన్ని రోజులు 6 నెలల పాటు అంతర్గతంగా విచారించిన రిపోర్ట్నంతా కూడా ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అందించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది కాబట్టి ఈ అవకతవకలపైన కూడా ప్రభుత్వం దీన్ని చర్చించబోయేటట్టు అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు బయటపడ్డది. కానీ బయటపడని ఇంకా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మొత్తం 75 కంపెనీలకు సంబంధించి ఇందులో స్కామ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. అందులో తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఇందులో ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఎందుకంటే ఆ డబ్బులు ఎగ్గొట్టిన డబ్బులన్నీ ఎక్కడికి మళ్లించారు, ఎవరి జోబులోకి డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. ఒకవేళ ఈ 75 కంపెనీలకు సంబంధించి కూడా ఎవరైతే రాయితీ రూపంలో పొందిన ఈ ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారో వీరికి సంబంధించి కూడా డబ్బుల రూపంలో ఎవరికి వెళ్ళాయి, ఎవరి ఆదేశాల మేరకు సోమేష్ కుమార్ ఇదంతా చేశాడనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ప్రియా, రైట్. అలాగే కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో సోమేష్ పాత్ర ఉందనే విధంగా ఎలాంటి ఆధారాలు సేకరించారు ఇప్పటి వరకు? ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఆ టెక్నాలజీ అందిస్తుందో దానికి ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబు, సోమేష్ కుమార్ ఇద్దరు కూడా కలిసి ఆ కంపెనీ ప్రతినిధులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్లోనే కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన ఇద్దరు అధికారులు, ఆ అడిషనల్ కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్ ఇద్దరు కూడా, వీరు మొత్తం 4గురితో కలిసి ఆ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రతినిధులు మరికొంతమంది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఏ విధంగా
ఖచ్చితంగా వాటిని మార్పులు చేయాలి. తమకు మాత్రమే కనిపించే విధంగా ఈ కంపెనీ వివరాలు ఉండాలి. మిగతా వారికి ఎవరికి కూడా కనబడకుండా ఈ మార్పులు చేయాలని చెప్పేసి కూడా వారికి సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సోమేష్ కుమార్ ఏది చెప్తే అది మేము చేశామని చెప్పేసి ఇటు టెక్నాలజీని అందించే సాఫ్ట్వేర్ కంపెనీ ఒకవైపు కమర్షియల్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సోమేష్ ఎందుకు చేయమన్నాడు దీనికి సంబంధించి? ఎందుకంటే సోమేష్ కుమార్కి సంబంధించి వీరు కమర్షియల్ ట్యాక్స్లో ఈ కంపెనీలకు మాత్రమే ట్యాక్స్ కట్టకుండా కట్టినట్టు చూపించే విధంగా ఎందుకు చర్యలు తీసుకున్నాడు, ఎవరి ఆదేశాలతో సోమేష్ కుమార్ ఇదంతా నడిపించాడు, దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా ఎందుకు చర్యలు తీసుకున్నారనే దానిపైన ఇప్పటికే అంతర్గతంగా విచారించారు. కాబట్టి అధికారులు ఇచ్చిన సమాచారంతో పాటు సోమేష్ కుమారే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నట్టు పోలీసులకి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వారికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ని కూడా కొన్నిటిని రికవరీ చేసి అవి పోలీసులకి సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేశారు, ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన సర్వర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ పూర్తి వివరాలు ఏదైతే కంపెనీలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులు చేస్తున్నాయో ఆ చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. కానీ ఎలాంటి అప్డేట్ లేదు. కొన్ని కంపెనీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కనబడట్లేదు. కానీ వాళ్ళు ఐటీ రిటర్న్స్లో మాత్రం ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు చెప్తున్నారు. కాబట్టి దీనిపైనే అనుమానం వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పెద్ద మొత్తంలో విచారణ జరపడం, అదేవిధంగా కొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతోనే సంబంధించిన అధికారులను ప్రశ్నించడంతోనే వాళ్ళంతా కూడా ఇది మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతో మేమంతా చేశామని చెప్పేసి కూడా ఒప్పుకున్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దానిపైనే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ ఏదైతే సిసిఎస్ డీసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు సిపి కూడా దీన్ని మానిటరింగ్ చేసి, ఎందుకంటే పెద్ద కుంభకోణం గొర్రెల స్కామ్ తర్వాత కమర్షియల్ ట్యాక్స్లో ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు విచారణలో తేలింది. కాబట్టి ఇంకా పన్ను వెగ్గేసిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటి సంఖ్య ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఖజానాకి నష్టం చేసే విధంగా చర్యలు తీసుకున్నారనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ తో పాటు ఇంకెవరైనా మాజీ అధికారులు ఉన్నట్లు పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? గత ప్రభుత్వంలో సోమేష్ కుమార్ది చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే ఆయన సిఎస్గా పనిచేశాడు, అనేక కీలకమైన శాఖలకు ఆయన హెడ్గా పనిచేశాడు. ఆ తరుణంలోనే ఆయన చెప్పింది అన్నీ జరిగేటట్టు ఆయన ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పట్టు బిగించుకోవడం జరిగింది. అందులో భాగంగానే సోమేష్ కుమార్ ఈ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి మార్పులు చేర్పులు చేసే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీతో నేరుగా మాట్లాడాడని తెలుస్తుంది. అందులో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన 2 అధికారులు, అడిషనల్ కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం 5 మంది పైన శోభన్ బాబు, సోమేష్ కుమార్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన అధికారుల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మొత్తం ఈ కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించిన స్కామ్ అంతా కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. దీనికి మొత్తం మూల కారణమైనటువంటి సోమేష్ కుమార్ పాత్రనే చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రియా. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.